బీఆర్ఎస్ కల్వకుర్తి మాజీ మార్కెట్ చైర్మన్ విజిత రెడ్డి మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు మేడం ఈ 2.5 రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన తీరు ఏ విధంగా ఉంది? మరి 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేస్తామన్నారు. మరి ఎంతమంది మహిళలు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కోటేశ్వరాలను చేశారు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మహిళలను అడగాలి. ఎంతమందిని కోటీశ్వరాలు చేసినా ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిండు, అలాగే కానీ హామీలు ఇచ్చిండు, అడ్డగోలి హామీలు ఇచ్చిండు. నేను అధికారంలోకి వస్తానో రాను అనేటువంటి భ్రమతోటి అన్ని హామీలు ఇచ్చిండు. ఏ హామీ కూడా నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితులలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని 90% బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసింది. మరి నువ్వు పుట్టిన సొంత జిల్లాకే కదా, మరి 10% కూడా నువ్వు పూర్తి చేయలేకపోతున్నావు కదా. మరి ఇక 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తానన్నావు. ఉన్న మహిళలకు నువ్వు ఎన్నికల ముందు ఏం చెప్పినావు? నేను తులం బంగారం ఇస్తానన్నావు. తులం బంగారానికి మొత్తం ఆ మహిళా లోకం అంతా అయ్యో తులం బంగారం వస్తుంది, ఎట్లాగో కేసీఆర్ గారు 1,16,000 ఈయనే ఇచ్చినాడాయే, మరి ఇవి కూడా మాకు యాడైతే అని చెప్పేసి మా మహిళా తల్లులు అంతా ఓట్లు గుద్దురు. ఇవాళ వాళ్ళే మాట్లాడుకుంటారు, మా చెప్పులతో మేమే కొట్టుకోవాలి, ఈ అమ్మాయి ఈ గలీజ్గాని ఎందుకు మేము సీఎంని తెచ్చుకున్నాము, అయ్యో మా రాష్ట్రని కేసీఆర్ గారు పరిపాలన చేస్తే మాకు ఇంటి ముందలకి నీళ్ళు వచ్చే, పిల్లగానికి చదువుకోవడానికి సన్నబియ్యంతో గురుకుల పాఠశాలలు వచ్చే, మరి నా పిల్లలకు డెలివరీ అయితే కేసీఆర్ కిట్ వచ్చే, మాకు కడుపులో చల్లగదలకుండా మంచిగా చూసుకున్నటువంటి కేసీఆర్ గారిని ఇవాళ మేము ఎందుకు ఓట్టుకున్నామని చెప్పేసి ప్రతి మహిళ తల్లడిల్లుతున్నది. ఇంకా ఈయన కోటీశ్వర్లు చేస్తారని అనడం అయితే అపహాస్యం. అంటే ఆ మహిళా లోకాలని నిజంగా కూడా ఆయన అపహాస్యం చేసినట్టు. ఆయన ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు, ఇక ముందు చేస్తాడనేటువంటి నమ్మకం కూడా లేదు మహిళా లోకానికి. రైట్ అమ్మా. మరి ఇంకో విషయం కాస్తే మొన్న మీటింగ్లో మనం చూసినాం, బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తాం, కేసీఆర్ గోరు మీద కాంగ్రెస్ జెండా రాబోయే ఎలక్షన్లో మా కార్యకర్తలు ఎగిరవేయబోతున్నారు అన్నాడు. మరి వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఆయనకు అంత ధీమా ఉందేమో కానీ ఇప్పుడు ప్రజలలోకి వచ్చి మనం స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు, మేము ఊర్లకు పెళ్లిళ్లకు సావులకు తప్ప అభివృద్ధి పనులు చేయడానికి నోచుకోలేక మేము పోలేకపోతున్నాము. మరి ఇట్లాంటి అభివృద్ధి చేయలేనటువంటి సీఎం మాకెందుకు అని చెప్పేసి మాట్లాడితే ఆయన ఇప్పుడు ఇవాళ కల్వకుర్తి నుంచి మాడుగుల మండలం నుంచే ఇప్పుడు ప్రారంభం జరిగింది. ఈ మాడుగుల మండలం నుంచే ఆయన పతనం స్టార్ట్ అయిందని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం. కల్వకుర్తి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. చెప్పండి అన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి అవాక్ చవాకులు పేలుస్తున్నాడు. ఈ బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో సమాధి చేస్తాము, ఇక్కడ కేసీఆర్ను బొందబెట్టి దాని మీద కాంగ్రెస్ జెండా ఎగిరేస్తారు మా కార్యకర్తలు రాబోయే ఎలక్షన్లు అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రేవంత్ రెడ్డి గారికి తెలియని విషయం ఏంటంటే, ఈరోజు నీ కల్వకుర్తి నియోజకవర్గం మా ప్రాంతం బిడ్డ, కల్వకుర్తి నియోజకవర్గం మీ యొక్క అత్తగారు మండలమైనటువంటి మాడుగుల మండలంకి వెళ్ళి ఈరోజు దాదాపు 300 నుంచి 500 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి కార్యకర్తలు నాయకులు ఈరోజు వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. మరి ఎవరు పొందబెడతారు అనేది ఈరోజు జరిగినటువంటి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి జైనింగే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి నోరుంది కదా అని చెప్పేసి అని అడ్డం తిట్ట మాట్లాడితే, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా కూడా జనాలు నమ్మిర్రు, ఎందుకంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల గొంతుగానే ఉండాలని చెప్పేసి అని. కానీ నువ్వు ఈరోజు నువ్వే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ఫోబియాలో ఉండి నువ్వు అడ్డం తిట్ట మాట్లాడితే నిన్ను మాకు చెప్పుకోనికి మా ప్రాంతం బిడ్డ అని చెప్పుకోనికి మాకే సిగ్గనిపిస్తూ ఉంది. ఒక లాంగ్వేజ్ మార్చుకోండి. నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, ఆ ముఖ్యమంత్రి పదవి నీకు వాల్యూ లేకపోవచ్చు కానీ ఒక ముఖ్యమంత్రి సీటుకు వాల్యూ ఉంటుంది. ఎవరు కూర్చున్నా కూడా కుర్చీకి గౌరవించాల్సినటువంటి ఒక సంస్కారం ఉంటుంది. కాబట్టి ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడాలని విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అంటే రైట్ అన్న, మరి ఎట్లా ఉందన్న ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏమేమి నెరవేరినాయి, మరి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? రేవంత్ రెడ్డి గారు కొత్త హామీలు అనేది దేవుడేరు, కానీ గతంలో కేసీఆర్ గారు ఏదైతే పరిపాలన చేసిందో అద్భుతంగా, ఆ యొక్క పథకాలను కూడా ఈరోజు కంటిన్యూ చేసే పరిస్థితిలో లేడు. ఈరోజు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టకుండానే 7 విడతలుగా దాదాపు 75,000 కోట్లు రైతుల అకౌంట్లో ఇస్తే రేవంత్ రెడ్డి గారు 6 నెలలకోసారి ఎకర వేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆల్రెడీ 2 విడతల రైతు బంధు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు
సో ఆ నెలకోసారి ఒక మీటింగ్ పెడుతున్నాడు. ఆయన ఏదో దేశాన్ని మొత్తం ఉద్ధరిస్తున్నట్టుగా ఎకరా పొలానికి అమౌంట్ వేస్తున్నాడు. అంటే రైతుల ఖర్చులకు ఇంటి ఖర్చులకు ఇచ్చినట్టుగా చేస్తూ ఉన్నాడు. రైతు బంధు అంటే రైతు పొలానికి పంట వేసినప్పుడు ఇవ్వాల్సినటువంటి బంధు రైతులు వర్షాలు కోసేటప్పుడు మరి ఇంటి ఖర్చులకు ఇచ్చినట్టుగా ఎకరా కోటి వేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టే రేవంత్ రెడ్డి గారి చేతగానితనం అనేది ఇప్పుడు క్లియర్గా తెలంగాణ ప్రజలు గమనించారు. కాబట్టి ఇంకొక సంవత్సరం ఓపిక పడతారు రేవంత్ రెడ్డి గారికి. ఇంకొక సంవత్సరం తర్వాత ఖచ్చితంగా ఇప్పటికే ఆయనకు అర్థమవుతా ఉంది. పోయినా కూడా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తలేరు, ఒక జోకర్గా చూస్తూ ఉన్నారు. అడ్డందిటమైనటువంటి మాటలు, కల్చర్లెస్ లేదు మాటలు. మన తెలంగాణ సమాజం శత్రువును కూడా గౌరవించేటువంటి కల్చర్ మన తెలంగాణ సమాజంలో ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన దావాలి, ఈయన దావాలి, ఈడుకోవాలి, ఆడుకోవాలంటే లాస్ట్కు నువ్వు పోతావో ఉంటావు అనేది నువ్వు డిసైడ్ చేసుకొని చెప్తా ఉన్నావు. చివరిగా చెప్పండి అన్న, ఇప్పుడు మక్కలు జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేదు? మరి ఆ రైతుల పరిస్థితి ఏంటి? ఎంత అవస్థలు పడుతున్నారు కొన్ని రేవంత్ ప్రాంతాలు? రెడ్డి గారికి చేతగానితనం అనేది క్లియర్గా ఈరోజు కనబడతా ఉంది. రైతులు ఎంత గోసపడుతున్నారు అనేది ఈరోజు కనీసం మొక్కలు కొనేటటువంటి వాళ్ళు రైతులు పండించినటువంటి పంట కొనలేని పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ ఉంది అంటే ఈ గవర్నమెంట్కి ఇంకేం శాతం అవుతుంది? రైతులు పండించిన అన్నం పెట్టేటటువంటి రైతులు ఈరోజు అరగోస పెడతా ఉన్నావు. మొక్కలు కొంటలేవు, టైంకు జొన్నలు కొంటలేవు, అదేవిధంగా పొద్దుతిరుగు ఉండలేదు, అసలు అది కౌంటరే ఓపెన్ చేయలేదు. రైతులు మొక్కజొన్న రైతులు గత నెల నుంచి మా మొక్కలు కొనని చెప్పేసి వేడుకుంటుంటే ఇప్పుడు ఓపెన్ చేసిండు. నిన్న మా దగ్గర కల్వకుర్తిలో బ్రహ్మాండమైనటువంటి పెద్ద వర్షం పడి ఆ తెచ్చినటువంటి మొక్కలు మొత్తం తడిచిపోయినాయి. అది పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి చేతగానితనం అనేది, అతనికి పరిపాలన అనుభవం లేదు, నేర్చుకుందాం అనేటువంటి సోయి కూడా లేదు. కాబట్టి నేర్చుకున్న సోయి లేని వ్యక్తులకు చెప్పి కూడా వేస్ట్. అతనితో ఏమి కాదు. ఈ తెలంగాణ ప్రజలు ఆ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం అనేది దురదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారు. రేవంత్ రెడ్డి గారు కనీసం గౌరవ ముఖ్యమంత్రి అనేటటువంటి మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి గౌరవం కూడా తెలంగాణ సమాజం ఇవ్వదన్న విషయాన్ని తెలియజేస్తాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే అన్ని విధాలుగా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం, ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం అంటే ఏది అంటే ఈ దేశంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇప్పటి వరకు కూడా రైతులు అకాల వర్షంతో ఎంత అవస్థలు పడుతున్నారు. అయినప్పటికీ కూడా పండించిన ధాన్యం మక్కలే కావచ్చు, జొన్నలే కావచ్చు, ఇక్కడ పొద్దుతిరిగేడే కావచ్చు, అది ఏది కూడా కొనడం లేని పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.